తెలంగాణలో రోజు రోజుకు చలి పెరుగుతుంది. అసలు ఈ చలి ఇంత పెరగడానికి కారణాలేంటి? మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ శ్రావణి ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి మేడం ఈసారి చలి ఎందుకు ఇంత ఎక్కువ? అసలు చాలా ఈవినింగ్ 5, 6 అయిందంటే అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. గత ఏడాదులతో పోల్చుకుంటే అంటే గత 4, 5 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు అనేవి అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటూ ఉంటాం. అవి ఈ సంవత్సరం కంటిన్యూస్గా మనకి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉండడం, దాని యొక్క ప్రభావం ఉత్తర భారతదేశం మీద కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే మనకి ఢిల్లీ, హర్యానా, అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని జైసల్మేర్ కానీ మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి సింగిల్ డిజిట్లోనే మనకి ఉష్ణోగ్రతలు నమోదు, ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతూ మనకి విజిబిలిటీ పొగమంచు కూడా దాదాపుగా జీరో మీటర్స్ విజిబిలిటీ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్స్లో కానీ మిగతా ఎయిర్పోర్ట్లో చూసుకున్నట్లయితే ఉత్తరాదిన మనకి చలి పూర్తిగా వణికిస్తూ ఉంది. దాని యొక్క ప్రభావం మనకి ముఖ్యంగా మనకి సెంట్రల్ ఇండియా అంటే మధ్య భారతదేశం అలాగే పీఠభూమి ప్రాంతమైన మన తెలంగాణ మీద కూడా ఎక్కువగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ అలాగే బెంగళూరు పరిసర ప్రాంతాలు దీని మీద ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ముఖ్యంగా ఉత్తర కర్ణాటక అలాగే ఇంటీరియర్ కర్ణాటక తెలంగాణ మీద ఈ పశ్చిమ దిశ నుంచి వీచే గాలి అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ యొక్క ప్రభావం వల్ల చూసుకున్నట్లయితే మనకి నవంబర్ చివరాఖరు నుంచే ఈ చలిగాలి అనేది కొంచెం మొదలైంది. డిసెంబర్ మొత్తం మీదుగా దాదాపుగా మనకి 2 నుంచి 6 వరకు ఎపిసోడ్స్ అయితే కంటిన్యూస్గా కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా నమోదవడం జరిగింది. అలాగే ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి మనకి జనవరిలో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా కోల్డ్ వేవ్ అంత కండిషన్స్ లేకపోయినప్పటికీ అంటే శీతల పవనాలు లేకపోయినా చలి మాత్రం వణికించే అవకాశం అయితే కనిపిస్తుంది. పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ చలి ఉంది? ఉష్ణోగ్రతలు ఎక్కడ తక్కువ నమోదవుతున్నాయి ఇప్పటి వరకు? దీని యొక్క ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాల మీద మరియు సంగారెడ్డి, మెదక్ ఈ పరిసర ప్రాంతాల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే మనకి కొద్దిగా ఈ చెట్ల వాతావరణం అంటే అడవి వాతావరణం ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లోని ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ దాదాపుగా మనకి నాగ్పూర్ అలాగే ఈ మహారాష్ట్రకు ఆనుకొనున్న ప్రదేశాలన్నింటిలోని మనకి ఈ మినిమం టెంపరేచర్స్ అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి 7 డిగ్రీల మేర అంటే సింగిల్ డిజిట్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే 3 నుంచి 4 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. అలాగే మనకి మధ్య తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే సంగారెడ్డి కానీ మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 7 నుంచి 8 డిగ్రీలు అంటే 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. సంగారెడ్డిలో పటాన్చెరువులో మనకి 8 డిగ్రీల మేర, అలాగే మెదక్ పరిసర ప్రాంతాల్లో 8 నుంచి 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి పటాన్చెరువు పరిసర ప్రాంతాల్లో మనకి సింగిల్ డిజిట్ కంటిన్యూస్గా నమోదవుతూ వస్తుంది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతూ ఉంది అనమాట. పర్టికులర్ హైదరాబాద్కి సంబంధించి ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎట్లా ఉంది అసలు ఉష్ణోగ్రతలకు సంబంధించి? హైదరాబాద్ మరియు జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ కోర్లో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 13 నుంచి 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు. అలాగే మనకి నగర శివార్లలో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 11 నుంచి 13 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అలాగే మెదక్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి సింగిల్ డిజిట్లో కూడా నమోదవుతూ వస్తున్నాయి. రాజేంద్ర నగర్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 9 డిగ్రీల నుంచి 12 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఇదే సమయానికి మనకి కొద్దిగా అంటే డిసెంబర్ నెలలో కూడా కొద్దిగా దక్షిణ ప్రాంతాల్లోని ఈ అల్పపీడనాలతో పాటుగా కొన్ని ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం వల్ల ఇటువంటి చలి తీవ్రత అనేది అంతగా లేదు. కానీ ఈసారి మాత్రం మనకి డిసెంబర్ నెల, జనవరి నెలలో కూడా చలి తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి వర్షాలు కూడా ఎక్కువ కురిశాయి. ఇప్పుడు చలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది. సో వచ్చే సమ్మర్ గురించి కూడా జనాలు ఇప్పటి నుంచే భయపడుతున్న పరిస్థితి. వర్షాలు ఎక్కువ పడ్డాయి, చలి కూడా ఎక్కువ పెడుతుంది. సో వచ్చే ఎండ కూడా ఇంతకంటే ఎట్లా ఉండబోతుంది దానికి సంబంధించి? ప్రస్తుతానికి ఎల్లినో ల్యాండ్లో ప్రెడిక్షన్స్ అనేవి నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఈసారి మనకు ఉష్ణోగ్రతల కంటే సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఎండాకాలం కూడా కొంచెం సాధారణంగా కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది మేడం ఈ కోల్డ్ వేవ్ సిచ్యువేషన్? ఇప్పుడు అసలు వింటర్ సీజన్ ఎప్పటి వరకు ఉంటుంది? ఈ కోల్డ్ వేవ్ ఇప్పుడున్న పరిస్థితి
ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? తెలంగాణ భూభాగానికి చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా వింటర్ అనేది నవంబర్ ఎండింగ్లో అంటే డిసెంబర్ పీక్ జనవరి 15th నుంచి 26th వరకు మనకి ఉంటుంది. కానీ ఈసారి మనకి ఫిబ్రవరి వరకు కూడా ఈ శీతాకాలం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరి 15 వరకు కూడా సెంట్రల్ ఇండియాలోనే మనకి చలి వణికించే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత నుంచి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అవుతుంది. శీతాకాలం ఈ సంవత్సరం మాత్రం ఫిబ్రవరి వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంది, పీక్ వింటర్. జనాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? పర్టికులర్ వ్యవసాయం కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మార్నింగ్ చేసే వాళ్ళకు, దానికి సంబంధించి ఏమైనా చెప్తారు? మనకి చూసుకున్నట్లయితే ఈ శీతాకాలం కానీ ఈ చలి బాగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా ఇబ్బంది పడేది వృద్ధులు కానీ పిల్లలు కానీ. ముఖ్యంగా రాత్రులు 8 దాటిన తర్వాత నుంచి చలి వణికించే అవకాశం ఉంది. ఈ చలికాలంలో దాదాపుగా మనకి సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ ఉండడం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా మనకి 15 డిగ్రీల మేరగా ఉండడం వల్ల రాత్రుల్లోని మనకి ఎక్కువగా ఈ ఇబ్బంది, ముఖ్యంగా వృద్ధులు దీన్ని ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి డ్రై స్కిన్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. పూర్తిగా డ్రై అవుతూ ఉండడం, పొలుసుబారుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయ్యి దానివల్ల కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మాయిశ్చరైజ్ కంటిన్యూస్గా ఉంచుకోవడం మంచిది. అలాగే హైడ్రేషన్గా కూడా ఉంచుకోవడం మంచిది. ఇదే విధంగా మనకి ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉన్న క్రమంలోని తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా తెల్లవారుజామున అంటే దాదాపుగా మనకి ఈ సన్ రైజ్ టైంలోని ఫాగ్ ఏర్పడే అవకాశం ఉంది, అంటే పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. అంటే 5:30 నుంచి 6:30 ప్రాంతం 7 గంటల మధ్యలోని ముఖ్యంగా హైవేస్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పొగమంచు వల్ల ఎక్కువగా ప్రయాణికులకు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో అంటే అవాయిడ్ 7 o'clock దాటిన తర్వాత నుంచి మనం ఈ ప్రయాణం చేయడం వల్ల ఏంటంటే కొంచెం పొగమంచు నుంచి తగ్గుతూ ఉంటుంది. ఈ రేడియేషన్ ఫాగ్ అనేది ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు పీక్గా ఉంటుందన్నమాట. ఈ టైంలో మనకి సడన్గా విజిబిలిటీ అనేది చాలా డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పొగమంచు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రయాణాలు చేస్తే ఏదైనా ప్రమాదాలు బారిన పడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా హైవేల్లో ప్రయాణం చేసే వారికి ఇది సూచన అనమాట. ఖచ్చితంగా నార్త్ ఇండియా నుంచి వస్తున్న కోల్డ్ వేవ్స్తోనే ఈసారి తెలంగాణకు సంబంధించి కోల్డ్ వేవ్ తీవ్రత ఎక్కువ ఉంది. సో దానికి సంబంధించి చలికాలంలో వృద్ధులు కానీ ఇటు చిన్నపిల్లలు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ చలి నుంచి జాగ్రత్త పడవచ్చు. అదే సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా 5 to 7 మధ్యలో ఫాగింగ్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ట్రావెల్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే పొద్దున పూట ట్రావెల్ చేస్తుంటాం, మనం చూస్తున్నాం వరుస సంఘటనలు కూడా పొగమంచు కారణంగా వెహికల్స్ కూడా యాక్సిడెంట్స్ కావడం చూస్తున్నాం. సో అలాంటి టైంలో ఖచ్చితంగా ప్రయాణం మాత్రం అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ కోల్డ్ వేవ్కి సంబంధించి ఈ చలికాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని చెప్పేసి ఇంకొద్ది రోజుల్లో ఇంకా చలి పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈసారి వానలు ఎక్కువనే ఉన్నాయి, చలి కూడా ఎక్కువనే ఉంది. సో ఎండలు కూడా సాధారణం కంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.